హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 4 కేజీలు చికెన్తో 4 కేజీల రైస్తో మనం ఈరోజు హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. దానికి మనం అంటే 2 కేజీలు ఎర్రగడ్డలు తీసుకోవాలి, నిమ్మకాయలు, కొత్తిమీర, ఒక ఫ్రీడమ్ ఆయిల్ దాంట్లో మనకు 1/2 లీటర్ అవుతుంది. అట్లాగే పెరుగు ప్యాకెట్లు 2, పచ్చిమిరపకాయలు ఒక 20 తీసుకున్నాను. అట్లాగే పట్ట, లవంగాలు 5 రూపాయల ప్యాకెట్లు అండి ఇవి. ఒక 4 ప్యాకెట్లు తెప్పించాను. యాలక్కాయలు ఒక 5 రూపాయల ప్యాకెట్ ఒకటి. అట్లాగే దీనిలోకి వేసేటటువంటి ఇదిగో నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యి కూడా 1/2 కిలో నెయ్యి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, సాల్టు, బిర్యానీకి కావాల్సినటువంటి పదార్థాలు అవి. అట్లాగే మసాలాలు, ధనియాల పౌడరు తీసుకున్నాను, నేను రెడీమేడ్ తీసుకున్నానండి. అట్లాగే మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ పౌడరు అది. ఇవన్నీ మనకు బిర్యానీ కావాల్సినటువంటివండి. ఇప్పుడు నేను చికెన్ ఏ విధంగా ఏ మసాలాలు వేసి కలపాలో అవి మీకు చూపిస్తున్నాను. మిరియాల పౌడరు, అట్లాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బిర్యానీ మసాలా, గరం మసాలా అండి. అది మన క్వాంటిటీ తెలియాలంటే అండి, నేను ఎంత వేస్తున్నాను తెలియాలంటే 4 కేజీల రైస్కి 4 కేజీల చికెన్కి 10 రూపాయల ప్యాకెట్లు తీసుకోండి. అట్లాగే చికెన్ మసాలా అది 10 రూపాయల ప్యాకెట్లు తీసుకున్నప్పుడు ఒక ప్యాకెట్ చికెన్లో కలపండి. ఒక ప్యాకెట్ వచ్చి మనం బిర్యానీ మసాలా మళ్ళీ నేను చూపించినప్పుడు దాంట్లో ఒక ప్యాకెట్ వేసుకోండి. క్వాంటిటీ కానీ మీకు అంతా కలిసే విధంగా క్వాలిటీగా వస్తుంది, రుచిగా ఉంటుందండి. ధనియాల పౌడర్ అది కూడా నేను అన్నీ రెడీమేడే వాడుతున్నాను. ఇది మా ఇంట్లో బంధువులు వచ్చారండి. మా బాబుది, చిన్న బాబుది ఒక బర్త్డే ఉంటే దానికి ఒక 20 మంది మెంబర్స్కి నేను బిర్యానీ తయారు చేస్తున్నానండి. ఆ బిర్యానీ 20 మందికి సరిపోద్ది. దానికి పసుపు కూడా వేసుకోండి, అంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. పసుపు కూడా వేయాలి, కారం కూడా తీసుకోవాలి. కారం కూడా వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి, మీకు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోవాలంటే మనం ఆల్రెడీ మిరియాల పౌడర్ వాడున్నాం దాంట్లో. ఆ మిరియాల పౌడర్కి దీనికి సరిపడంత కారం వేసుకోండి. అప్పుడు మళ్ళీ ఎక్కువైతే అది వేరుగా అంటే తినలేము. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. నేనైతే మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను 4 కేజీలకి ఏ విధంగా కలపాలో ఈ విధంగా. తర్వాత పెరుగు ఒక 1/2 ప్యాకెట్ వేసుకోండి. దాంట్లో ఆ పెరుగు అంటే ఒక ప్యాకెట్లో సగం 1/2 కిలో ప్యాకెట్, అది 1/2 కిలో ప్యాకెట్లో సగం ప్యాకెట్ వేసుకోండి చికెన్కి మనం ఉడకబెట్టుకునేదానికి. ఆ విధంగా అన్నీ వేసిన తర్వాత ఆ ప్యాకెట్ నిలిపోయిన దాంట్లో నేను ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ప్యాకెట్ చూపించాను. ఇవన్నీ మనం కలుపుకొని బాగా చేత్తో అన్నీ కలిసే విధంగా బాగా దానికి బాగా ఈ మసాలాలన్నీ పట్టాలండి. అప్పుడు అవి మనము బాయిల్ చేయాలి దాన్ని. తర్వాత నూనె కూడా కలపాలి. నేను వాడేది ఎప్పుడు ఫ్రీడమ్ వాడతాను ఆయిల్. అది మనకు ఆరోగ్యానికి అయితేనేమి, మన ఇంట్లో వంట చేసేటప్పుడు కిచెన్లో ఎక్కడ జిడ్డు లేకుండా ఆరోగ్యపరంగా ఫ్రీడమ్ ఆయిల్నే వాడతాము. మీరు వాడండి ఫ్రీడమ్ ఆయిల్నే. ఆయిల్ కానీ కొలెస్ట్రాల్ కానీ అవన్నీ పెంచకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది కంపెనీ కానీ ఆయిల్ కానీ. ఈ నిమ్మకాయ కూడా ఒకటి పిండాలి, దాంట్లో నిమ్మకాయ పిండుకోండి. నేనైతే 6 నిమ్మకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే కేజీకి 2 నిమ్మకాయలు వేయాలి. 8 నిమ్మకాయలు పడతాయి. 2 నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి, 6 నిమ్మకాయలు వేస్తున్నాను. మీరు 8 నిమ్మకాయలు వేసుకోండి.
ఈ నిమ్మకాయలు పిండిన తర్వాత దాన్ని బాగా మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఆ మొక్కకి బాగా పట్టించాలి. కాసేపు దాన్ని మనం కలిపిన తర్వాత దాన్ని బాగా కలిపి దాన్ని కాసేపు మనము అట్లా పక్కనుంచి అంటే బాగా అది ఆ మొక్క బాగా పీల్చుకుంటుంది ఈ మసాలానంతా. ఆ విధంగా మనం పిసికిన తర్వాత పక్కన పెట్టుకొని దాన్ని ఉడకబెట్టుకోండి, హాఫ్ బాయిల్ చేసుకోండి. తర్వాత నేను ఇదో బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడుతున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. మనం పెట్టినటువంటి ఈ కళాయి దబర ఇది హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్ పోస్తున్నాను. మొత్తం మీద ఒక 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. 1/2 లీటర్ మిగలద్ది ఆయిల్. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, ఎందుకంటే 1/2 కిలో నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యిని కూడా మనం వాడతాం కాబట్టి అందువల్ల మనం ఆయిల్ 1/2 కిలో దాంట్లోకి చికెన్లో కలిసేదానికైతేమి, మనం ఆనియన్స్ వేయించేదానికైతే 2 కేజీలు అండి ఆనియన్స్ అవి తరుక్కున్నాయి. మనం 4 కేజీలు బిర్యానీ చేస్తున్నప్పుడు దాంట్లో 1/2 తీసుకోవాలి ఆనియన్స్ని. దీనిలో అయితే టమాటాలు కానీ అవి ఏమి వేసేది లేదండి. వేయకుండా ఈ బిర్యానీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి, నేనైతే 20 మందికి తయారు చేస్తున్నాను. 4 కేజీలు రైసు, 4 కేజీలు చికెన్, 20 మందికి సరిపోద్దండి, మిగలద్ది కూడాను. ఈ విధంగా మనం చేస్తే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు ఈ విధంగా చేసి నాకు మళ్ళీ మీరు కామెంట్స్లో మీరు చేసింది ఏ విధంగా ఉందో నాకు తెలియజేయండి, చెప్పండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను, ప్రతి కామెంట్ని నేను చూస్తానండి. మీకు మళ్ళీ రిప్లై కూడా నేను ఇస్తుంటాను. ఖచ్చితంగా ఆనియన్స్ను మాత్రము ఎన్ని రైస్ వేసుకుంటున్నామో మనం అన్ని 1/2 తీసుకోవాలి. ఆనియన్స్ మంచి లావుగా ఉండే ఆనియన్స్ తీసుకోండి. చికెన్ కూడా ఎన్ని రైస్ వేస్తున్నామో అంత చికెన్ వాడుకోండి. బిర్యానీ బాగుంటుంది, ముక్కలన్నీ అందరికీ వస్తాయి. పట్టా లవంగా తీసుకున్నాను. అన్ని 20 లవంగాలు ఉంటాయి, 4 పట్టాలు చిన్నవి ఉంటాయండి. పట్టా లవంగా అంటే గరం మసాలా మనం వాడుతున్నాం కాబట్టి పట్టా లవంగా ఊరికే మనం దాంట్లో రుచి కోసం ఏంటంటే వేస్తున్నాము. అట్లాగే అంటే మనం 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. కేజీకి 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఎందుకంటే గరం మసాలాని వాడుతున్నాం కాబట్టి టేస్ట్ కోసమే మనం పచ్చిమిరపకాయలు వాడేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాంట్లో మనం కలిపాం చికెన్ ఆల్రెడీ. అట్లాగే దీంట్లో కూడా మనం ఆ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత, ఆనియన్స్ వేగిన తర్వాత ఇది ఈ విధంగా కలుపుకోండి వాటర్. అప్పుడు అల్లము స్మెల్ లేకుండా, అల్లం వాసన లేకుండా ఉంటుంది. అల్లాన్ని నీళ్ళల్లో కలిపి బాగా డ్రై అయిన తర్వాత అంటే ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత వేయండి నూనెలో. ఆనియన్స్లో వేసి వేయించితే అల్లం స్మెల్ లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈ చిట్కాలన్నీ మీరు గమనించాలి. ఎట్లా నేను ఎలాగ చెప్తున్నానో మీకు చూపించి నేను వేస్తున్నాను. అల్లాన్ని మీరు మిక్సీలో వేసిన తర్వాత అలాగే వేయకుండా ఒక బౌల్లో వేసుకొని వాటర్ కొంచెం కలుపుకొని ఆ వాటర్ని దానిలో బాగా మిక్స్ చేసి మనం వేయాలి. అప్పుడు అల్లం మనకు స్మెల్ లేకుండా ఉంటుందండి. నేనైతే టమాటాగానే వాడట్లేదు, ఉడకబెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్లో నీళ్ళు వేయొద్దండి, కానీ కడుక్కున్న చికెన్ని మనం ఉడకబెడితే అన్ని నీళ్ళు వస్తాయి. ఆనియన్స్లో కానీ మసాలాల్లో కానీ ఏ దాంట్లో వాటరే వాడొద్దు. ఎందుకనంటే మనం ఈ బిర్యానీ చేసేటప్పుడు వాటర్ లేకుండా చేస్తున్నాం. ఈ చికెన్లో హాఫ్ బాయిల్ చేసిన చికెన్ మనం ఈ హాఫ్ బాయిల్ చికెన్ చేసిన ఈ ఆనియన్స్లో మనం వేసినప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయో మీరు చూశారు. ఆ వాటరు, ఆ మసాలా మనం అన్నం పక్కన మనం వండి వార్చిన తర్వాత దాన్ని వేసినప్పుడు ఆ మసాలా దానికి ఆ వాటర్కి కరెక్ట్గా సెట్ అవుద్ది. మీరు వాటర్ వేసారనుకోండి ఎక్కువ అవుతుంది, అన్నం అది తినేదానికి కూడా మెత్తగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ మసాలాలు వేస్తున్నాను దీంట్లో. మనం ఏదైతే చికెన్లో వాడామో అయ్యే మసాలాలు దీనిలో వేస్తున్నాను. మీరు క్వాంటిటీ తెలియాలంటే నాకు చెప్పానండి, 10 రూపాయల ప్యాకెట్లు 2 తీసుకోండి. చికెన్లో 10 రూపాయల ప్యాకెట్ 1 వాడండి. ఆనియన్స్ మసాలా చికెన్ వేసినప్పుడు మనం దాన్ని మసాలా కలిపేటప్పుడు మళ్ళీ ఒక 10 రూపాయల ప్యాకెట్ దీనిలో కలుపుకోండి. అప్పుడు మీకు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ కరెక్ట్గా సరిపోద్ది. అంటే అప్పుడు ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ ఏది కాదండి. ఈ విధంగా నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను, ఆ విధంగా మీరు వేసుకోండి. ఇవన్నీ బాగా మసాలాలు వేగిన తర్వాత చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో వేసి మిశ్రమాన్ని కలిపి తర్వాత ఈ మసాలాన్ని వేసిన తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ హాఫ్ బాయిల్ చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని మనము బాగా ఈ మసాలాలకి బాగా అది పట్టాలి. అప్పుడు మనము పెరుగు కూడా దీంట్లో మనం 2 ప్యాకెట్లు వాడతాము. మనం హాఫ్ ప్యాకెట్ దానిలో చికెన్లో వేసాము, ఇంక 1.5 ప్యాకెట్ దీనిలో వేస్తున్నానండి. ఆ వేసిన తర్వాత కూడా యాలకలు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి.
నేనైతే యాలకులు ఒక ప్యాకెట్ తెచ్చేస్తున్నాను. నిమ్మకాయలు అయితే ఏమి, ఇదిగో పెరుగు అయితే ఏమి, అన్నీ వేసుకొని బాగా మనం ఇందాక ఒక కట్ట చూపించాను కొత్తిమీర, దాంట్లో హాఫ్ కట్ట తీసుకోండి. హాఫ్ కట్ట తీసుకొని ఇప్పుడు మనము కొంచెం దీంట్లో వేసుకోండి. ఆ మసాలాలు నేను వేయించిన తర్వాత పక్కన పెట్టానండి. ఇదిగో రైస్ దబర ఎక్కించాను. ఈ రైస్ కూడా ఏంటంటే దీంట్లో కొన్ని లవంగాలు, కొంచెము పట్ట, కొంచెం ఆయిల్ వేస్తే అప్పుడు ఈ రైస్ పొడి పొడిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. పట్టా లవంగాలు వేసినప్పుడు ఆ స్మెల్ వేరుగా ఉంటుంది. చూసేదానికి కానీ తినేదానికి కానీ స్మెల్ కానీ అన్నింటికి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు ఉంటే ఉప్పు అయినా వేసుకోండి. నా దగ్గర ఉప్పు లేదు, అందుకని సాల్ట్ వాడాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఉప్పు అయినా వేసుకో. పట్టా లవంగాలు చూపిస్తున్నాను ఇద్దండి. దాంట్లో మనం ఉడకబెట్టే రైస్లో వేస్తాము. ఆ రైస్లో అవన్నీ వేస్తే మీకు దగ్గర బిర్యానీ ఆకు కానీ ఉంటే ఆకు కూడా వేసుకోండి, బాగుంటుంది. లవంగాలు ఇందాక వేసింది పట్ట, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెము రైస్ ఎలా ఉండాలంటే కొంచెం మనం పట్టుకున్నప్పుడు కొంచెం పుల్లలు పుల్లలుగా, రైస్ మరీ ఉడికిపోకుండా ఈ రైస్ని మనము వడకట్టి మనము ఆ గ్రేవీలో కలిపినప్పుడు ఆ గ్రేవీకి ఈ రైస్కి సరిపోయే విధంగా ఉడకబెట్టుకోండి. దీన్ని మనము ఉడకపెట్టిన తర్వాత కిందకి దించి, వీళ్ళు మా పిల్లలండి, మా మనవరాళ్ళు, మా మనవడు, వీడు బెంగళూరులో ఉంటాడు, వాడు హైదరాబాద్లో ఉంటాడు, పాప బెంగళూరులో ఉంటుంది. వీళ్ళందరూ మా వదిన గారు వాళ్ళ పాప వాళ్ళ పిల్లలండి. వీళ్ళందరూ వచ్చారు బర్త్డేకి. వీళ్ళ కోసంగా బిర్యానీ చేస్తున్నాను నేను. ఇది కింద తయారు చేసినటువంటి గ్రేవీ అండి. గ్రేవీ అంటే మనం చికెన్ కలిపినటువంటి ఆనియన్స్ అన్నీ కలిపినట్టు మసాలాలు కలిపినటువంటి గ్రేవీ ఇది. ఈ గ్రేవీలో మనము ఆ వండినటువంటి ఆ రైస్ని మిక్స్ చేయాలి. ఇదిగో రైస్ అండి. ఈ రైస్ని మనం వార్చలేనప్పుడు ఇదిగో నేను ఒక గంట చూపిస్తున్నాను. ఆ గంట సహాయంతో ఇదిగో ఆ గంట సహాయంతో ఇట్లాగా వడకట్టుకొని ఈ విధంగా గంజన్ని వడకట్టిన తర్వాత ఆ రైస్ దాంట్లో కలుపుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు ఎటువంటి అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈజీ మెథడ్ అన్నమాట ఇది. దాంతో దబర మీరు 4 కేజీల రైస్ వార్చి దాన్ని మళ్ళీ ఎత్తి దాంట్లో కలపాలంటే కష్టంగా ఉంటుంది. ఉడికినటువంటి రైస్ని పక్కన పెట్టుకొని అటువంటి గరిటెతో సహాయంతో మీరు ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి మళ్ళీ మిగిలిన కొత్తిమీర ఈ విధంగా చేసుకొని కొరవ రైస్ కూడా దాంట్లో వేసి తర్వాత దాన్ని దమ్ పట్టించాలండి. ఇది ఈ విధంగా కలుపుకొని మిగతా రైస్ వైట్ రైస్ లాగా పైన వేసి దాన్ని నీట్గా ఈ విధంగా సద్రంగా చేసి ఇప్పుడు నేను ఈ విధంగా సద్రంగా చేస్తానికి దమ్ము పట్టించేదానికి ఇట్లా చేస్తున్నానండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇందాక చూపించినటువంటి నెయ్యిని మనము కరగబెట్టుకొని ఆ నెయ్యిని మనము పావు కిలో 250 గ్రాములు కిలో మనం దానిలో వేస్తూ ఉన్నాము. వేసిన తర్వాత మనము దానిని బాగా అన్నిటికీ కలిసే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము దమ్ పట్టించాలండి. మీరు ఈ వీడియోని చూసి మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. కొత్త వీడియోస్ చేసి కొత్త వంటలతో మీ ముందు ఈజీ మెథడ్తో నేను పెడతానండి. దమ్ పట్టించిన తర్వాత ఇదిగో ఒక దబరతో నేను వేడి నీళ్ళు పైనుంచాను. తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత 5-10 నిమిషాలు ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లాగా డ్రై అయిపోద్దండి రైస్ అంతా నీట్గాను. నేను దించి ఇదిగో మా బంధువులైతేమి మా పిల్లలకైతేమి ఇదిగో నేను మీకు తీసి చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటుందో రైస్ అని. ఈ విధంగా డ్రై అయిపోద్దండి. ఆ రైస్ కూడా ఇట్లా పొడిలుగా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఆ రైస్ తినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ వైట్ రైస్ కొంచెం మిక్సింగ్ చేసుకొని ఆ గ్రేవీ రైస్ని దాంట్లో కలుపుకొని తిన్నప్పుడు ఆ టేస్టే ఎట్లా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుందండి. మరలా ఈ బిర్యానీని మీరు తయారు చేసుకొని తినాలనిపించే విధంగా ఉంటుంది టేస్ట్ అండి. అందరికీ బాయ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాము. మా పిల్లలందరూ తింటున్నారు, అందరికీ వడ్డించాను. ఇదిగో చికెను కర్రీ కూడా చేశాను. డ్రై కర్రీ ఇది, గ్రేవీ లేకుండా నీట్గా ఈ కర్రీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ ముక్క నంచుకొని ఆ చికెన్ మనం బిర్యానీ తింటుంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది, ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. మరలా మీరు ఈ బిర్యానీని చేసుకొని తినాలనిపిస్తుంది. మీ కామెంట్స్లో మాకు తెలియజేయండి ఏ విధంగా మీకు వచ్చిందో బిర్యానీ అండి. ఇది వీళ్ళందరూ మా మనవరాళ్ళు అండి. అందరికీ బాయ్ అండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.